ఇంటి నిర్మాణం చేపట్టే తరుణంలో ఓ మామిడి చెట్టును నాటారు. అది నేడు ఆదాయ సిరులను కురిపిస్తుంది. దేవరకొండ పట్టణంలోని ఎల్ఐసి కాలనీలోని నివాసం ఉండే భీమా నాయక్ ఇంట్లోని మామిడి చెట్టు ఈ ఏడాది సుమారు 10,000 కాయల దిగుబడి అందించింది. వాటిని పచ్చళ్లకు విక్రయించగా సుమారు 40,000కు పైగా ఆదాయం వచ్చిందని భీమా నాయక్ తెలిపారు. ఇంటి నిర్మాణం చేపట్టే తరుణంలో ఓ మామిడి చెట్టును నాటారు. అది నేడు ఆదాయ సిరులను కురిపిస్తుంది. దేవరకొండ పట్టణంలోనే ఎల్ఐసి కాలనీలోనే నివాసముండే భీమా నాయక్ ఇంట్లోనే మామిడి చెట్టు ఈ ఏడాది సుమారు 10,000 కాయలు దిగుబడి అందించింది. వాటిని పచ్చళ్లకు విక్రయించగా సుమారు 40,000కు పైగా ఆదాయం వచ్చిందని భీమా నాయక్ తెలిపారు. మామిడి చెట్టుకు రసాయన ఎరువులు వాడకుండా కేవలం ఆవు పేడ, గోమూత్రమును స్ప్రేగా చల్లి చెట్టును సంరక్షించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో పూత వచ్చి బాగా కాయలు వచ్చాయని తెలిపారు. తన ఇంట్లో ఉండే మామిడి చెట్టు ప్రతి సంవత్సరం మామిడికాయలు విరివిగా కాస్తూ తనకు ఆదాయాన్ని సమకూర్చడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య రక్షణకై ఆర్గానిక్ చెట్ల ఫలాలను తీసుకోవాలని తెలిపారు. భీమా నాయక్, నేను ప్రస్తుతం నివాసం ఉంటుంది ఎల్ఐసి కాలనీలో. ఈ ఇల్లుకు ఆల్రెడీ ఈ వెంచర్ మేమే చేసినాము. చేసిన తర్వాత నాకు అమ్మినతను ఓనరు బుడిగ వెంకటయ్య గారు ఈ చెట్టును పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన ఏం పండించిండో ఏమో నాకు తెలియదు. మామిడి చెట్టు. దాని తర్వాత నేను వచ్చేసి ఈ చెట్టుకు దాదాపు ఒక 10 సంవత్సరాలు నేను దీంట్లోకి వచ్చేసి ఈ 10 సంవత్సరాలకు వెళ్ళి ఈ చెట్టుకు నేను చేసేది ఏంటిదంటే దీని చుట్టూ గాది తీసి 3 నెలలకు ఒకసారి గోమూత్రము, 1 సంవత్సరానికి 100 కేజీల ఆవు పేడ దీనికి వేయడం. దీనివల్ల ఏమైందంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు అది అయిపోతుంది. ఇక జనవరిలో పూత వచ్చేస్తుంది. ఫిబ్రవరి, మార్చిలో ఆల్రెడీ కాయలు అయిపోతాయి. అయితే దాదాపుగా ఈ చెట్టు నేను వచ్చినప్పుడు కొంచెం చిన్నగా ఉండే, ఇప్పుడు చాలా పెద్ద మహావృక్షం లాగా అయిపోయింది. అయితే దీనికి ఏమైందంటే ఆ కరెంట్ తీగలకు అక్కడిక్కడ పోతూ ఉంటే సైడ్ కట్ చేసేసినాం. చేసిన తర్వాత ఏమైంది, దీనిపైన దాదాపు సంవత్సరానికి 40,000 నుంచి 50,000 ఇన్కమ్ వస్తుంది ఈ చెట్టు వలన. దీంట్లో ఏంటిదంటే ఇక మాకు లోకల్లో తెలిసిన వాళ్ళకి అందరికీ, కొంతమందికి ఆ దోస్తులకు వాళ్ళకి వీళ్ళకి కొన్ని ఫ్రీ ఇచ్చేస్తాం, కొన్ని అమ్మేస్తాం. ఈ మధ్యన ఏమైందంటే ఎక్కువ ఫ్లాష్ అయిపోయింది. ఈ సంవత్సరం దాదాపు ఒక 40,000 నుంచి 50,000 కాయలు అమ్మిన దీనిపైన ఈ సంవత్సరము అమ్మేసేసి ఇది ఒక మహావృక్షంగా తయారు చేసి ఈ కాలంలో ప్రజెంట్గా ఇట్లా ఉంటున్నాను సార్. నేను ఎన్ని ఉంటాయి దాదాపుగా మొన్న వర్షానికి ఒక 2,000 కాయలు రాలిపోయినాయి. ప్రజెంట్ ఇప్పుడైతే ఒక 7 నుంచి 8,000 కాసినాయి. మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక ఇంటి పెరట్లో ఇలాంటి మొక్క పెట్టుకుంటే ఈ చెట్టు ఉండడమే నా అదృష్టం. పైన అందరికి ఏం చెప్తారు? నేనేముంటా ఇట్లా అందరు వచ్చేసి ఏమంటారు, భీమా నాయక్ నీ ఇంటి దగ్గర కాగానే నీ మామిడి చెట్టు చూడగానే మాకు చాలా ఆరాంసే రిలాక్స్ ఉంటుంది అంటారు. ఆదాయం వస్తుంది కాబట్టి ఇంట్లో పెట్టుకోవాలని మీరు ఏం చెప్తారు? నేను జనానికి చెప్తుంటా అందరికి, అయ్యా పెట్టుకోండి, ప్రతి వాళ్ళు కూడా ఒక చెట్టు పెట్టండి ఇంట్లో అని చెప్పేసి అంట. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. నేను ఇదే కాకుండా నా ఊర్లో గిట్ట నేను అట్లే పెట్టేసిన. అసలు ఇది రాయాలి ఎప్పుడు లేట్ అయినా తెలియదు.